ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మా కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈ ఉదయము ఇర్మియా గ్రంథములో 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుతున్నాం. 3వ అధ్యాయం 15వ వచనం, నాకిష్టమైన కాపరులను మీకు నియమించితిని, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని నేలుదురు. ఈ వాక్యములో యోదావారుతో ఇర్మియా రాసిన ఇర్మియా భక్తుడు చెబుతున్న మాటల్లో దేవుడు చెబుతున్నారు, ఈరోజు మనతో ఆయనకిష్టమైన కాపరులను నియమించి ఉన్నారు. వారు జ్ఞానముతో వివేకముతో మిమ్మల్ని ఏలుదురు అని రాయబడింది. ఈరోజు మనం గమనించినట్లయితే క్రైస్తవత్వములో మరి సేవ అనే ఆత్మ సంబంధమైన విషయములో ఈ రోజుల్లో ఎక్కడికక్కడికి విస్తరించబడుతూ ఉన్నాయి. విస్తరించబడుతున్న మంచిదే, కాదంటలేదు. కానీ దేవుడు తనకిష్టమైన కాపర్లను నియమించాడు. నియమించబడినటువంటి కాపర్లతో వారి చేతి క్రింద సంఘం అనేటువంటి ఆత్మ సంబంధమైన అనుబంధముతో వారు ముందుకు వెళ్ళాలి. కొందరు దేవుడు ఏర్పరచుకున్న సేవకులు అనేది కూడా వాళ్ళు మర్చిపోయి మొదటిగా వాళ్ళకి అసలు ప్రార్థన చేయటమే చేతగాని స్థితిలో నుంచి గొప్పగా దేవుళ్ళో ఆత్మీయతలో ఎదిగేంత వరకు వాళ్ళని జ్ఞానముతో వివేకంతో పెంచుకొని వస్తున్నప్పుడు ఈ రోజుల్లో సేవ అని చెబుతూ ఆ సంఘములో ఉన్న వాళ్ళని, ఈ సంఘములో ఉన్న వారిని వీరిని రకరకాలుగా మీరు గమనించినట్లయితే చెదరగొట్టేటువంటి పరిస్థితులు, అలాగే గొర్రెలు చెదిరిపోయే పరిస్థితులుగా ఉన్నాయి. ఈరోజు మనం గమనించాలి, నీ కొరకు ఒక కాపరిని నియమించారు. ఆ కాపరి మరి దేవుడు ఇష్టమైనటువంటి కాపర్లు. ఎందుకనని వీళ్ళు చెదిరిపోవటానికి గల కారణం ఏంటో కూడా మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. 2 తిమోతి చాప్టర్ 4:3 మనం చదివితే, ఎందుకనగా హితబోధయందు సహింపక దురద చెవులు గలవారై తమకిష్టమైన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకు తమ కొరకు పోగు చేసుకుంటున్నారంట. వీళ్ళు హితబోధయందు చెవి యొగ్గక దురద చెవులు గలవారై ఉండి స్వకీయ దురాశలు అనే అనుకూలమైన బోధల చేత తమ కొరకు పోగు చేసుకుంటున్నారు కొంతమందిని. వీళ్ళకి హితబోధలు వద్దు, హెచ్చరికలు వద్దు, దిద్దుబాటులు, హెచ్చరికలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు ఖచ్చితంగా గద్దిస్తారు, ఖచ్చితంగా ఉపదేశ క్రమంలో పెడతారు, ఖచ్చితంగా క్రమాన్ని నేర్పిస్తారు. అది దేవుడు అప్పగించినటువంటి సేవా విధానము, సేవకుల యొక్క విధానము, ఆయనకి ఇష్టమైన సేవకులు. కానీ ఇక్కడ తిమోతికి రాస్తున్నారు, వీళ్ళేమో హితబోధకు చెవి యొగ్గక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు వాళ్ళ చెవులు వాళ్ళకిచ్చి వాళ్ళకు అనుకూలమైన బోధ. ఈరోజు అనుకూలమైన బోధ ఎలా ఉందో తెలుసండి? ధనం ఇస్తే ఆ ధనము కోసం 10 సార్లు చెప్పాలి వాళ్ళ కోసం. మమ్మల్ని పొగిడే దగ్గర ఉన్నారు, మమ్మల్ని మెచ్చుకుంటారు, మా గురించే ఎప్పుడు చెప్పుకుంటారు. విశ్వాసుల గురించి ఇదిగో విశ్వాస సంఘ సహవాసములో డబ్బాలు కొట్టేటువంటి పనులు కాదండి. దురద చెవులు గలివారు తనకితమైన దానికి ఇష్టమైన వారికి అనుకూలమైన బోధల వైపు చెవి యొగ్గి గద్దింపుకు లోబడక. అందుకనే చూడండి, ఈరోజు అటువంటి స్వభావము కలిగిన వారు ఆత్మ సంబంధమైన విషయంలో అంచె దినముల వరకు కూడా ఆగలేరు, ఉండలేరు, నిలవలేరు కూడా.
ఎందుకంటే ప్రతి ఒక్కరూ సేవకుడనేవారు ఉపదేశముతో నేర్పించాలి. సంఘములో విశ్వాసులు ఉపదేశ క్రమమును కట్టుకోవాలి. ఎక్కడ ఉపదేశ క్రమం ఉంటుందో ఆ సంఘము అగ్ని వలె మండుచూ ఉంటుంది. ఈ వాక్యములో మనకు తెలియచేస్తున్న మాట, హితబోధ యందు నువ్వు చెవియొగ్గు. ఏది నీకు అవసరమో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు నువ్వు లోబడి నిన్ను నువ్వు సరిచేసుకుంటావు. ఇది మంచి అలవాటని వాక్యం ఇక్కడ తెలియజేస్తున్న మాట. 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా చదివితే, సత్యమునకు చెవియక కల్పన కథల వైపు తిరిగే కాలము వచ్చింది. ఏ కాలం వైపు తిరిగిందంట? ఇప్పుడు కల్పన కథలు సత్యము వైపు చెవియొగ్గక కల్పనా కథలు చెప్పేటువంటి వైపు తిరిగేటువంటి కాలం వచ్చేసింది. చూడండి, మీకేం పర్వాలేదు, కుదరని రోగం, ఎంత రోగమైనా యేసుక్రీస్తు బాగు చేస్తాడు. వాస్తవే, ఎప్పుడు బాగు చేస్తాడు ఆయన యందు విశ్వాసం ఉండి వాక్యం విని ఆ వాక్యము చేత నీ జీవితాన్ని సరిచేసుకో. నీకున్నటువంటి ఎటువంటి బలహీనతైన ప్రభు స్వస్థపరుస్తాడు. అంతేగాని ప్రత్యేకంగా స్వస్థతల కోసం ప్రత్యేకంగా ఇంకేదో గర్భఫలాలు లేకపోతే ఇంకొకటి హితబోధలకు మీరు చెవియొగ్గక సత్యమునకు మీరు చెవియొగ్గండి. సత్యం ఏంటంటే వాక్యము సత్యం చెప్తుంది. నీలో ఉన్న అసత్యాన్ని తీసుకోమని, వాటి యందు నీవు మనస్సు నిలుపుకోవాలి. రాజుల గ్రంథము 1వ గ్రంథములో 13వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. 13వ అధ్యాయం 33. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక, దొరికిందా? 13వ అధ్యాయం 33 మొదటి రాజుల గ్రంథములో. ఇక్కడ మీరు గమనించినట్లయితే యాజకులను నియమించెను. తనకిష్టమైనటువంటి, తనకు ఇష్టము లేని వారి యొక్క యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములలో యాజకులుగా నియమించెను. చూసారా? ఇక్కడ ప్రారంభం నుంచి ఏమని చెప్తున్నాడు? ఈ సంగతులన్నీ తర్వాత యెరోబాము తమ దుర్మార్గమును విడిచిపెట్టక సమాజములో జనులలో కొందరిని ఉన్నత స్థలములోనికి యాజకులుగా నియమించును. తనకిష్టులైన వారి యొక్క యాజకులుగా ప్రతిష్ఠించాడు. ఎటువంటి వాడు? యెరోబాము దుర్మార్గతను విడవలేదు. దుర్మార్గతను విడవకోకుండా తనకిష్టమైన వారిని ఏర్పాటు చేశాడు, ఉన్నత స్థలములోనికి ఎక్కించాడు. ఈరోజు లోకములో చూడొచ్చు, ఉన్నత పోస్టులో ఉన్నారని ఈ పోస్టుల గురించి ఎన్ని ఆలోచనలు, ఎన్ని విధానాలు వస్తుంటాయో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్హత లేనటువంటి వారు ఎన్ని చేసినా చాలా జాగ్రత్తగా గమనించాలి. అది వ్యర్థమే. ఎవరో అర్హులో అది దేవుడే నియమిస్తాడు. యెరోబాము దుర్మార్గతను విడవలేదు. ఆయనకు అనుకూలమైనటువంటి యాజకుల్ని నియమించటం, యాజకుల్ని ఏర్పరచుకుంటాం. కాబట్టి వాక్యము చెబుతున్న మాట, దేవుడు ఆయనకిష్టమైనటువంటి వారిని నియమించినదే. ఆయనకిష్టమైన వారిని నియమించుకున్న వారిని, ఆయనకిష్టమైన యాజకత్వములో, ఆయనకిష్టమైన విశ్వాస జీవితములో, ఆయనకిష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయంలో, నడుచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వారు ఘనతకెక్కుతారండి. సమూయేలు 1వ గ్రంథములో 12వ అధ్యాయం 22వ వచనంలో మీరు చదివితే రాయబడిన మాటలో 12:22, యెహోవా మిమ్ములను తనకు యాజకులుగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఎవరికి ఇష్టమైనదంట? దేవుడే ఆయనకిష్టమైన ఇష్టము కలిగి ఉండి ఆయన జనులకు, ఆయన యాజకులను నియమించారు. యెహోవా మిమ్మల్ని తన జనులకు చేసుకున్నట్లుగా ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన ఎన్నడూ విడనాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన ఎన్నడూ విడవడు, ఎడబాయని ఆయన కృపలో మనల్ని స్థిరపరచగలిగిన దేవునికి ఈరోజు ఆయన నియమించుకున్నాడు. ఈరోజు మూలవాక్యం మనం గమనిస్తే ఆయనకి ఇష్టమైన యాజకుల్ని నియమించాడు. కానీ ఈరోజు మనం చూస్తే ప్రజలు ఆయనకి ఇష్టమైనటువంటి యాజక ధర్మము జరిగించే వారి చేతి క్రింద, అర్థమైందండి, వాక్యం యొక్క ఉపదేశము క్రింద దేవుని భయభక్తులతో విశ్వాస జీవితములో ఆత్మీయతలో కొనసాగించేవారు ఈరోజు కొందరు దురద చెవులు కలిగి చెదిరిపోవటం వలన దేవునికి ఇష్టము లేనివి కొన్ని చేయటము, ఇదిగో వారు నానా విధమైనటువంటి పరిస్థితుల్లో శోధనలో పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నీకు ఇష్టమైనటువంటి దేవునితో, ఆయనకి ఇష్టమైనటువంటి సేవకుల్ని ఉపదేశమునకు క్రమానికి కట్టుకో. దేవుడు నిన్ను ఎన్నడూ ఆయన చివరిగా చెప్తున్న మాట విడనాడక ఘనపరచటానికే ప్రభునొద్దకు ఆయన పిలుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అలాగున ఆయన ఘనమైన నామములో మిమ్మల్ని అందరినీ ఒక ఆశీర్వాద వచనముగా ప్రభు మిమ్మల్ని నియమించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు. మీ కృప, దయ, సంకల్పమును బట్టి ఈ ఉదయకాలం వాక్యం విన్న ప్రతి బిడ్డను మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. ఇదిగోనైనా యాజక ధర్మము చేయుటకు నీకు ఇష్టమైన కాపర్లను నియమించావు. మీకు ఇష్టమైన కాపర్ల చేతి క్రింద అణిగి మణిగి ఉండటకు, ఆత్మీయతలో ఎదుగుటకు, ఉపదేశ క్రమమును కట్టుకొనుటకు, దేవునితో నడిచేటువంటి ఆత్మీయ జీవితములో తన ఇష్టము చొప్పున కాక దైవ చిత్తము చొప్పున అయినా ఆత్మ సంబంధముగా నడుచుకునటానికి కుటుంబాలకు మీ కృప దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని, సంఘానికి దూరమైన, సేవకులకు దూరం అయిపోయిన తిరిగి మరలా సంఘములో చేర్చబడి ఆత్మీయతలో నింపబడినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.